8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, ఆ, నేను లోకమునకు వెలుగును, ఉమ్, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక ఉమ్, జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. రైట్. సో వెలుగు, లోకానికి వెలుగు అని అంటే ప్రభు అంటున్నాడు, నేను లోకానికి రక్షకుణ్ణి అంటాడు. చీకటి అంటే పాపమని, వెలుగు అంటే జీవమని మనందరికీ తెలుసు. ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందడాన్ని జీవం అంటారు. పాపం లేకుండా బ్రతకడాన్ని జీవం అంటారు. పాపం నుండి విడుదల, పాపం లేకుండా జీవితము ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. కనుక క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. అదే అంటున్నాడు అనమాట. కనుక ప్రభు లోకానికి రక్షకుడు. క్రీస్తుని నమ్మినవాడు పాపం నుండి విడుదల పొంది జీవంలో నడుస్తాడు. కనుక ఒక పాపి తన పాపం నుండి విడుదల పొందాలన్నా, వెలుగులోనికి వచ్చి జీవంలో నడవాలన్నా లోకరక్షకుడు క్రీస్తు ఒక్కడే లోక రక్షకుడు అని ప్రభు చెప్తున్నాడు అనమాట. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొంచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, నేను లోకరక్షకుణ్ణి, నన్ను నమ్మితే పాపము నుండి విడుదల కలుగుతుంది, మీరు జీవంలోకి వస్తారు అని చెప్పిన మాటని వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు అనమాట. పరిసయ్యులు యేసయ్య చెప్తున్నా తన గురించి తను చెప్పుకుంటున్న సాక్ష్యాన్ని తృణీకరించారు. నీ గురించి నేను లోకరక్షకుణ్ణి, నేను లోకానికి వెలుగే ఉన్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నీ సొంత సాక్ష్యము మాకు అక్కర్లేదు అంట. అంటే యేసు ప్రభు చెప్తున్న సాక్ష్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారో తృణీకరిస్తున్నారు, లెక్క చేయట్లేదు. 14 వచనం. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యమే. రైట్. నేను పరలోకం నుంచి వచ్చా కాబట్టి, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాను కాబట్టి నేను చెప్పుకున్న సాక్ష్యము సత్యమే అని యేసు ప్రభు తన సాక్ష్యాన్ని సమర్థించుకున్నాడు. నాకు నేనుగా సాక్ష్యం నన్ను గురించి నేను చెప్పుకున్న నా సాక్ష్యము సత్యమే అని ప్రభు తన యొక్క సాక్ష్యాన్ని సమర్థించుకున్నాడు. 15వ వచనం. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. 15వ వచనం. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, శరీరము నుండి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను, నేను ఎవరికి తీర్పు తీర్చను. రైట్. ఇక్కడ 7వ అధ్యాయం 24వ వచనం కూడా అలాంటిదే. 7వ అధ్యాయము 24వ వచనం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడని చెప్పాను. ఏంటిది అంత? ఆ వచనం మీకు వివరించినప్పుడు చెప్పాను. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయముగా తీర్పు తీర్చండి అని అంటే అర్థం ఏంటంటే, ఏదో పైకి చూసి, ఏదో అప్పటికప్పుడు చూసి ఒక నిర్ణయానికి మీరు రాకండి, ఒక సంగతిని లోతుగా పరిశీలించి న్యాయంగా తేల్చండి అని ప్రభు చెప్పాడు. అదే ప్రభు చెప్తున్నాడు. నేను మీకులాగా శరీరమును చూసి, అంటే అర్థం పైకి చూసి, పైన దాన్ని చూసి, పైన కనబడిన దాన్ని చూసి వీడు చెడ్డవాడని చెప్పే టైప్ కాదు. నేను అలా ఎవరికి తీర్పు తీర్చను అంటున్నాడు అనమాట. అంటే ప్రభు పైకి చూసి మాట్లాడే వ్యక్తి కాదు. వీళ్ళేమో ప్రభుని పైన చూసి, పైన ప్రభు యొక్క పై సంగతులు చూసి, ఈయన నజరేతు నుండి వచ్చాడే కాబట్టి ఇతడు క్రీస్తుగాడు, ఇతడు దావీదు కుమారుడు, దావీదు వంశానికి చెందనవాడే కాబట్టి ఇతడు క్రీస్తువాడు కాడు అని అంటున్నారు. వాళ్ళు లోతుగా సంగతులు చూసారా? ఆయన పుట్టినటువంటి వంశము దావీదు వంశం, ఆయన పుట్టిన ఊరు బెత్లెహేము. రికార్డెడ్, ఆ రోజుల్లో అయింది రికార్డెడ్. ఆయన పుట్టిగా బెత్లెహేంలో పుట్టాడని రికార్డెడ్ ఉంది వాళ్ళ రాజుల గ్రంథంలో. ఆ పూర్తి వివరాలు తెలియకుండా ఏమంటున్నారు? గలిలయ నుండి వచ్చాడు, నజరేతుకి చెందినవాడు కాబట్టి ఈయన ప్రవక్త కాదు, ఈయన క్రీస్తు కాదు, ఈయన బెత్లెహేంలో పుట్టలేదు కాబట్టి క్రీస్తు కాదు అని మాట్లాడు. సంగతులు పైన చూసి మాట్లాడేది ఎవరు? పరిసయ్యులు. లోతుగా ఆలోచించి మాట్లాడేది ఎవరు? క్రీస్తు. మీరు అలా చేస్తున్నారు, మీరు పైన ఉన్న సంగతులు చూసి తీర్పు తీరుస్తున్నారు, నేను అలాంటి కాదంటున్నాడు ప్రభు.
ఆ. నేను ఒక్క- నేను ఒక్కడనై ఉండక, నేను నేను ఒక్కడనై ఉండక ఆ, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. అది నేను ఒక్కడిగా లేను కదా, నాతో పాటు నా తండ్రి కూడా ఉన్నాడు కనుక నేను తీర్చిన తీర్పు సత్యమే. ఇక్కడ తీర్పు అంటే తేల్చడం, ఒక విషయం తేల్చడం ఏంటంటే నేను క్రీస్తుని అన్న విషయం సత్యమే అన్నాడు. వాళ్ళేం తెలుస్తున్నారు? నజరేతు నుండి వచ్చాడు, గలిలయలో నుండి వచ్చాడు, ఇతడు గలిలయుడు కాబట్టి, ఈడు యూదుడు కాడు కాబట్టి, బెత్లెహేముకు యోధా వంశానికి సంబంధం లేదు కాబట్టి ఇతడు క్రీస్తు కాడు అని డిక్లేర్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, నేను అలా నిర్ణయం తీసుకునేవాడిని కాదు, నేను లోతుగా చెప్తున్నాను, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు, అంటే నేను చెప్పేది సత్యం అని అర్థం అనమాట. నేను చెప్పేది సత్యం, ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఎవరు కూడా ఉన్నారు. ప్రభు ఆ మాట అంటాం అనుకున్న ఉద్దేశం ఏంటంటే ప్రభు ద్వారా జరిగే దేవుని కార్యాలు, దెయ్యాలు వెలగొట్టబడుట, మోగవాడు మాట్లాడట, మరి చెంటువాడు వినుట, మరి కుష్ఠరోగి బాగోగుట, జ్వరం పట్టిన వారు స్వస్థపరచబడుట, చాంద్ర రోగం కలిగి వారు స్వస్థపరచబడుట, ఉచ్చ చేయగల వారు స్వస్థపరచబడుట, అనేక మంది పక్షవాతం వచ్చి పడిపోయిన వాళ్ళు స్వస్థపరచబడుట, ఇవన్నీ దేవుని కార్యాలు. ఇవి ఎవరికి తోడుగా ఉన్నాయి? క్రీస్తుకు తోడుగా ఉన్నాయి. కనుక ప్రభు అంటున్నాడు, నేనును నా తండ్రి కూడా ఉన్నాము గనుక నేను చెప్పే సంగతులు సత్యమే. అది ఇప్పుడు యేసు ప్రభు ఊరకనే చెప్పాడు అనుకోండి, మనం నమ్మలేం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన మాట మనం నమ్మొచ్చు. ఈయనేమి ఇంద్రజాలకుడిలాగా అని తెల్లగా ఉన్న నీళ్ళని నల్లగా మార్చడం అలాంటివి కాదు కదా ఏం చేసింది, ఏమండి? లేదంటే ఇందులో నుంచి ఏదో క్లాత్ తీయడం, నోట్లో నుంచి గుడ్డు తీయడం, ఈ కాదు కదా ఏం చేసింది, అంతే కదా? లేదంటే తలకాయలో నుంచి దారం తీయడం, చేతిలో నుంచి పావురాలు తీయడం, ఈ కాదు కదా ఏం చేసింది. అంటే కల్లార పాడి మీద ఉన్న శవాన్ని తిరిగి బ్రతికించాడు. అప్పటిదాకా ఎవరు చేశారు ఇవన్నీ? కుంటివాడికి, గుడ్డివాడికి, మోగవాడికి, చూపు లేని వాడికి ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి స్వస్థపరిచి ఇవన్నీ చేసిందే ఏమైనా ఇంద్రజాలకం కాదయ్యి. ఇవన్నీ చూస్తే దీన్ని బట్టి ఏం జరుగుతుంది? నికోదేమంటాడు, నువ్వు దేవుని యొద్ద నుండి రాకపోతే ఇవన్నీ నువ్వు చేయలేవు. నేను నమ్ముతున్నావు నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని. దేని బట్టి నమ్మాడంట? చూడండి, నికోదేము దేవుని బట్టి నమ్మాడంట. చెప్పండి, నికోదేము సందర్భం ఎక్కడ ఉంది? మీరే తీయాలి. 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు యోహాను సువార్తలోనే ఆయన యొద్దకు వచ్చి, యోహాను సువార్తలోనే 3వ అధ్యాయము 2వ వచనం. బోధకుడా, ఆ, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఎలా తెలుసుకున్నాడు ఈయన? దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని ఆ, నీవు చేయుచున్న సూచక్రియలను ఉమ్, ఎవడునూ చేయలేడని ఆ. ఆయనతో చెప్పెను. ఇప్పుడు యేసుతో పాటు తండ్రి ఉన్నాడు అని ఇతను ఎలా చెప్పగలిగాడు? యేసు ప్రభు చేసే సూచక్రియలను బట్టి. ఇప్పుడు సూచక్రియలను బట్టి యేసు ఉన్నాడు, ఆయన చేసే సూచక్రియలను బట్టి ఆయనకు తోడుగా ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. అదే ప్రభు చెప్తున్నాడు, నేనున్నాను, నా తండ్రి నాతో పాటు ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది కరెక్టే. ఏంటి నువ్వు చెప్పేది? నేను క్రీస్తుని, నేను లోకరక్షకుని అని నేను చెప్తుంది కరెక్టే, సత్యమే అంటున్నాడు. అంటే మీకు ఏం చెప్తున్నానంటే యోహాను సువార్తలో ఉన్న ఆ వచనాల యొక్క భావం మీకు అర్థమయ్యేలా చేస్తున్నాను అంతే. ఓకేనా? వెళ్ళిపోతాం. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము ఆ, సత్యమని ఉమ్. మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. తీర్పు తీర్చడం అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, జిల్లా కోర్టు అక్కడికి వెళ్ళకండి. ఇక్కడ తీర్పు తీర్చడం అంటే ఒక విషయాన్ని స్థాపించడం, ఒక విషయాన్ని ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం, దాన్ని బట్టి మాట్లాడడం, అది తీర్పు తీర్చడం అంటే. చెప్పడం ఏమని చెప్తున్నాడు ఆయన? నేను లోకమునకు
వెలుగాను. ఆ మాటకు అర్థం ఏంటి? నీ లోక రక్షకుడిని, నేను దేవుడు పంపిన క్రీస్తుని అని అంటున్నాడు. నేను ఊరకనే అంటలా, నేను లోతుగా ఆలోచించే చెప్తున్నాను, లోతుగా తీర్పు తీర్చుతున్నాను. అంటే తీర్పు తీర్చడం అంటే నేను లోక రక్షకుడిని అని నేను తీర్పు తీర్చుకుంటున్నాను, ఒక కన్ఫర్మేషన్కి వస్తున్నాను, కన్ఫర్మేషన్కి వచ్చే చెప్తున్నాను అంటున్నాడు అనమాట. అది మరియు ఇద్దరు 17 వచ్చింది. ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. ఇక 16 వచ్చినాన్ని బట్టి మనకేమవుతుంది? క్రీస్తున్నాడు, తండ్రి కూడా ఉన్నాడు, ఆయన తండ్రి కూడా ఉన్నాడు. అంటే అప్పుడు ఎంతమంది అవుతున్నారు? ఇద్దరు. రైట్. 17 వచ్చిన మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. రైట్. ధర్మశాస్త్రంలో ఏముంది? ఇద్దరి సాక్ష్యము సత్యం కదా. అది 17 వచ్చిన. 17 వచ్చిన ఏం చెప్తుందంటే ధర్మశాస్త్రము ప్రకారము ఇద్దరి సాక్ష్యము సత్యము అని. 18 వచ్చిన నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మనకి 2 సాక్ష్యాలు కనపడుతున్నాయి, ఇద్దరు సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఒకటి కుమారుని సాక్ష్యము, 2 తండ్రి సాక్ష్యం. వీళ్ళిద్దరి సాక్ష్యం ఏంటి? దేని గురించి? యేసు లోక రక్షకుడు. యేసు లోక రక్షకుడు అని ఎంతమంది చెప్తున్నారు? ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నారు. ఒకటి కుమారుడు సాక్ష్యం, 2 తండ్రి సాక్ష్యం. అప్పుడు ఎంతమంది సాక్ష్యం అయింది? ఇది ఇద్దరు సాక్ష్యం. ధర్మశాస్త్ర ప్రకారం ఇద్దరు సాక్ష్యం ఏమవ్వాలి? కాబట్టి ప్రభు అన్నాడు నా సాక్ష్యం సత్యం. ఈరోజు మిమ్మల్ని యేసు ప్రభు క్రీస్తు అని నమ్మండి అంటే మిమ్మల్ని నమ్మించడానికి ఒప్పించడానికి ఏమైనా కష్టపడాలా ఇప్పుడు? అమ్మా అవసరం, మీరు ఆల్రెడీ నమ్మేశారు కాబట్టి మీకు సులువుగా ఉంది. నమ్మనోళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించాలంటే 3 చెరువులు నీళ్ళు తాగాలి. చూశారు కదా ఈరోజు ఆ నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుని నమ్మించడానికి చాలా కష్టం. పైగా వ్యతిరేకించే వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. ఇక్కడ యేసు అంత స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ రోజుకి కూడా చాలా మంది బోధకులు ప్రశ్నించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రీస్తుని ఒప్పించడానికి అంత స్ట్రగుల్ అవుతున్నారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి వితండ వర్గులు ఎవరైనా తగిలితే క్రీస్తుని ఒప్పించడానికి వాళ్ళ దగ్గర మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. దానికి మీ దగ్గర జ్ఞానం ఏం కావసరం, పరలోక సమాధానం గల హృదయం, నిష్కలంకమైనటువంటి మనసు, దేవునిపై ఆనుకున్నటువంటి హృదయం ఉంటే చాలు. ప్రభువే మీకు తగిన మాటలు ఇస్తాడు ఆ సమయానికి. అయితే ఆ జ్ఞానం మనకు ఉండాలి. కొంత జ్ఞానం, బైబిల్ జ్ఞానం అనుకుంటే మనం అలాంటి సందర్భం వచ్చినప్పుడు అలా మాట్లాడేటప్పుడు అలాంటి వాళ్ళతో వితర్కం చేసేటప్పుడు చూడండి ఎలా ఉంటుంది అనమాట. ప్రభు ఇంత కష్టపడుతున్నాడు చూసారా ఒప్పించడానికి. అంతే ఇదంతా దేనికి స్ట్రగుల్? ఇది క్రీస్తుకుని యూదులకి మధ్య జరుగుతున్న సంభాషణ. ఈ సంభాషణలో క్రీస్తు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను లోకరక్షకుడిని, నేను దేవుని కుమారుని చెప్పాలనుకుంటున్నాడు. యూదులు నమ్మడానికి అభ్యంతరం తెలియచేస్తున్నారు. అలా నమ్మడానికి అభ్యంతరం చెప్పే యూదుల్ని ఒప్పించడానికి క్రీస్తు ఎంత ప్రయత్నిస్తున్నాడో దాన్ని వ్యతిరేకించడానికి వాళ్ళంత ప్రయత్నిస్తున్నారు. అది అటువంటి సందర్భంలో మాట్లాడిన మాట. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన నన్ను అడగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పెను. ఇప్పుడు మాట్లాడితే తండ్రి తండ్రి అంటున్నాడు ఈయన. ఎంతకి నీ తండ్రి ఎవరో ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే తండ్రి గురించి జనులు ప్రశ్న వేశారన్నమాట. తండ్రి అంటున్నావు, ఇంతకి నీ తండ్రి ఎవరో ఎక్కడున్నాడు అని. అంటే జనులకు తండ్రి గురించిన విషయం వాళ్ళకి అర్థం కాదు. యేసుప్రభు అంటున్నాడు మీకు తండ్రి గురించి తెలియదు, నా గురించి కూడా మీకు తెలియదు. కనుక తండ్రి కుమారుని గురించి తెలియని జనులలో కానీ యూదులు, అబ్రహాం సంతానం. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. తండ్రి గురించి తెలియదు, కుమారుడి గురించి తెలియదు. కానీ వాళ్ళకి తెలిసిందల్లా మేము యూదులం, సున్నతి పొందిన వాళ్ళం, మేమే దేవుని జనులం, మేము మాత్రమే దేవాలయానికి వెళ్ళి ఆరాధిస్తాం, మా ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు, మేము నిజమైన ఆరాధికులం అనే భక్తి ముసుగులో వాళ్ళు ఉన్నారు, ఆ భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి కుమారుడు తెలియదు, తండ్రి కూడా తెలియదు. ఇటు తండ్రి కుమారుడు కూడా తెలియకుండా భక్తి జీవితంలో ఉన్న వాళ్ళు ఉంటారా? అది వాళ్ళకి ఉదాహరణ వీళ్ళందరూ. దేవుడు అంటే ఏంటి తెలియదు, క్రీస్తు అంటే ఏంటి తెలియదు, మారు మనసు అంటే ఏంటి తెలియదు,
విశ్వాసం అంటే ఏంటో తెలియదు, రక్షణ అంటే ఏంటో తెలియదు. అయినా సరే క్రైస్తవులుగా పిలువబడుతూ దేవుడిని ఆరాధిస్తున్నామని అనుకుంటూ భ్రమలో జీవించే వాళ్ళు బోల్డు మంది ఉంటారు. అందులో వీళ్ళు ఒకరు. చదవండి 20 వచ్చి. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఇక యేసు ప్రభు ఈ పండగను ముగించుకుని తిరిగి వెళ్ళిపోయే రోజు అనమాట అది. పండగలో చివరి రోజు అయిపోయింది, పండగ కూడా అయిపోయింది. తర్వాత రోజు యాక్చువల్గా పండగ 7 రోజులు జనాలు వచ్చి వాక్యం వినేసి వెళ్ళిపోయారు. ప్రభు 8వ రోజున కూడా వచ్చాడు, జనాలు 8వ రోజున కూడా వచ్చారు ఇంటాయి. అప్పుడు చెప్తున్నాడు అనమాట ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. అంటే యేసు ప్రభు మాట్లాడే మాటలకి తండ్రి ఎవరో మీకు తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు అనేసరికి ఎవరికైనా వాళ్ళకి ఏమొచ్చేది? పౌరుషం వచ్చేసింది. పౌరుషం, కోపం, ఉక్రోషం వచ్చేసింది అనమాట. ప్రభు మీదకి వెళ్ళిపోదాం అనుకున్నారు, పట్టుకుందాం అనుకున్నారు, ఏదోటి చేసేద్దాం అనుకున్నారు. కానీ తండ్రి కుమారుణ్ణి వాళ్ళకి అప్పగించలేదు. తండ్రి కుమారుణ్ణి వారి నుండి కాపాడాడు. 21 వచ్చు. ఆయన నేను వెళ్ళిపోవచున్నాను, మీరు నన్ను వెతుకుతురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్లి చోటుకి మీరు రాలేదని వారితో చెప్పాను. ఈ వాక్యం ధ్యానిద్దాం. నేను వెళ్ళిపోవచున్నాను అన్నాడు. ఏంటి ఆ మాటకు అర్థం ఏంటి అమ్మా? నేను వెళ్ళిపోవచ్చున్నానంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన? పరలోకానికి. తెలుసు కదా, యేసుప్రభు మరణించాడా, సమాధి చేపడ్డా, తిరిగి లేచాడా? తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పరలోకానికి. అంటే లోకరక్షకుడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? యూదులతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొన్ని రోజుల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరలోకానికి. ఇప్పుడు వాళ్ళ దగ్గర లోకరక్షకుడు ఉన్నప్పుడే వాళ్ళు విశ్వసించారు అనుకోండి, ఏమయ్యేది? ఆ పాపులు, ఆ జనులు పాపులు, వాళ్ళు రక్షణ పొందేవారు, పాపం నుండి క్షమాపణ పొందేవారు. కానీ యేసు వెళ్ళిపోతున్నాడు. కానీ యేసుని వీళ్ళు ఉపయోగించుకున్నారా? ఆ లోకరక్షకుడిని వెళ్ళిపోతున్నాడు, ఉపయోగించుకొనగా వెళ్ళిపోతున్నాడా, ఉపయోగించుకోకుండా వెళ్ళిపోతున్నాడా? అది జనులు ఆయన ఉపయోగించుకున్నారా, ఉపయోగించుకోలేకపోయారా? ఉపయోగించుకోకుండా యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఈ సంగతి ఏంటి మరి? ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు, ఊరికి వచ్చాడు. ఈ ఆఫీసర్ వచ్చిన తర్వాత అందరికీ నేను మరి ఒక రేషన్ కార్డు లాంటిది ఇస్తాను అని చెప్పాడు. ఆయన ఉండగా, రండి నా దగ్గరకు తొందరగా వచ్చి నా దగ్గర రాయించుకోండి అని చెప్పేసి అన్నాడు. ఆయన సోమవారం మంగళవారం వస్తాను 2 రోజులు, మరి నా దగ్గరకు వస్తే మీకు కావాల్సిన రేషన్ కార్డు లాంటిది రాసి ఇచ్చేస్తాను, మీకు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నాడు. రైట్. జనులు ఆయన మాటను నమ్మలేదు. తర్వాత కొంతమంది ఏమో తర్వాత వెళ్దాంలే, కంగారే ఉందిలే, మంగళవారం, సోమవారమే కదా ఈరోజు, మంగళవారం వెళ్దాంలే అనుకున్నారు. మంగళవారం నాడు వచ్చినప్పుడు సాయంత్రం వెళ్దాంలే, కంగారే ఉందిలే అని అనుకున్నారు. ఇంకో మంది ఇదంతా పెద్ద అబద్ధం, రేషన్ కార్డు ఇవ్వడానికి ఆయన ఎవడు, ఇదంతా పెద్ద అబద్ధం, మోసం అని కొందరు అనుకుని వెళ్ళలేదు. కొందరేమో తర్వాత వెళ్దాం అనుకున్నారు. సరే, మంగళవారం కూడా అయిపోయింది. బుధవారం తెల్లారి ఆయన వెళ్ళిపోయాడు, ఆ పెద్ద అధికారి వెళ్ళిపోయాడు అనుకోండి. మరి ఇప్పుడు వీళ్ళు బుధవారం నాడు వెళ్తే రాయడానికి అధికారి ఉన్నాడా? ఇప్పుడు అధికారి వెళ్ళిపోయాడు, వాళ్ళకి రేషన్ కార్డు లాంటిది రాయడానికి ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు పొందుతారా, కోల్పోయారా? అలాగే రేషన్ కార్డు లాంటి దాన్ని పొందే అవకాశం వచ్చినా ఆయన ఉన్నప్పుడు ఉపయోగించుకోలేకపోవడం వల్ల వాళ్ళు దాన్ని ఎలా కోల్పోయారు? లోకరక్షకుడు వాళ్ళు రక్షించడానికి వాళ్ళ దగ్గరికే వచ్చిన ఆయన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు పాపంలోనే ఉండిపోయారు, వాళ్ళు పాపంలో ఉండే చచ్చిపోతారు. లోకరక్షకుడిని ఉపయోగించుకొని వారందరూ పాపంలోనే ఉంటారు, పాపంలోనే చనిపోతారు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్తాను. యేసుప్రభు వెళ్ళే చోటు ఏంటి? పరలోకం. పాపంలోనే ఉండి పాపంలోనే చనిపోయిన వాడు యేసుప్రభు వెళ్ళే చోటికి వెళ్ళలేడు. మరి ఏం చేయలేతే? అందుకే చెప్తున్నాం, పాపములో ఉన్న నీవు
రక్షణ పొందాలి. పాపం నుండి నువ్వు రక్షణ పొందాలి. మరి ఎలాగా? నీకు లోకరక్షకుడు కావాలి. ఎవరైనా? యేసు. యేసుని నీ రక్షకుడిగా అంగీకరించి నీ పాపం నుండి రక్షణ పొందు. అప్పుడు నీవు ఆ లోకరక్షకుడు వెళ్ళే లోకానికి నువ్వు కూడా వెళ్ళగలవు. ఒకవేళ లోకరక్షకుడు అందుబాటులో ఉన్నాడు, ఉన్నా సరే నువ్వు ఆయన ఉపయోగించుకోకపోతే నీవు నీ పాపంలోనే ఉంటావు, నీ పాపంలోనే చివరికి చచ్చిపోతావు. కానీ లోకరక్షకుడు వెళ్ళిన ఆ పరలోకానికి నువ్వు వెళ్ళలేవు, ఆ అవకాశాన్ని కోల్పోతావు. అది ప్రభు చెప్తున్నాడు అనమాట. నన్ను లోకరక్షకుడిగా అంగీకరిస్తే మీరు పాపం నుండి రక్షించబడతారు, నేనున్న చోటుకు వస్తారు. నేను ఉన్నప్పుడు నన్ను మీరు ఉపయోగించుకోలేకపోతే మీరు నేనున్న చోటకి రాలేదు. 22 వచనం. అందుకు యూదులు, నేను వెళ్లి చోటుకి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనునా అని చెప్పుకొని చుండ్రి. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడే దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారనా చేసుకోవట్లేదనా? యూదులకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. అందుకే ఒక చోట అంటాడు, మీ తలంపులు నా తలంపులు ఒకటివి కాదు. మీ తలంపులు భూమంతా మీ తలంపులకు నా తలంపులకు ఎంత తేడా అంటే, భూమికి ఆకాశానికి మధ్య ఎంత ఎడముందో అలాగే మీ ఆలోచనలకి నా ఆలోచనలు కూడా అంతే తేడా. యేసు ప్రభు మాట్లాడేదేమో పరలోకాన్ని గురించి విషయాలు, వీళ్ళు అర్థం చేసుకునేదేమో భూలోక విషయాలు. నేను వెళ్ళిపోతాను రా బాబు అంటుంటే గ్రీకు దేశానికి వెళ్ళిపోతున్నాడేమో అని. ఒరే మీరు నేను వెళ్ళిపోతున్నాను, మీరు పాపం నుండి చచ్చిపోతారు అని అంటే పంపు తీసి చచ్చిపోతాడు. ఈయన చచ్చిపోతారు అంటుంటే ఈయన చచ్చిపోతాడేమో అని వాళ్ళు అనుకుంటున్నా. తను చంపుకోపోతున్నాడేమో అనుకుంటున్నా. యేసు మాటలను అర్థం చేసుకోలేని జనం. 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు కింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడు కాను. రైట్. ఇక్కడ మీరు ఎడకూడదాం. క్రిందవారు ఎవరో చెప్పండి. క్రిందవారు ఎవరో? మనుషులు. పైనుండి వాడు ఎవడు? పైనుండి ఉండి వచ్చిన వాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. లోక సంబంధులు ఎవరు? మనుషులు. పరలోక సంబంధి ఎవరు? ప్రభు క్రీస్తు. వెరీ గుడ్. అక్కడ డిఫరెన్స్ అనమాట. అంటే మనం అందరము కింద వారం, లోక సంబంధులు. యేసు ప్రభు పైనున్నవాడు, పరలోక సంబంధి. పైనుండి పరలోక సంబంధి, పైనున్నవాడు పరలోక సంబంధి, భూలోక సంబంధి అయిన నిన్ను రక్షించడం కోసం వచ్చాడు. మీకు అర్థమవుతుందా? మనం అందరం కిందనున్న వాళ్ళం. ఈ కిందనున్న వాళ్ళని రక్షించడం కోసం పైన ఉన్నవాడు వచ్చాడు. అది మంచి విషయం అనమాట. ఆయన ప్రేమ మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ ఎందుకు రావాలి పని కట్టుకుని నాకెందుకు అని అనుకుంటే, ప్రభు నాకెందుకు, నేను పైన ఉన్నవాడిని, నా స్థాయి, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నేను క్షేమంలో ఉన్నాను, నాకెందుకంటే ఇంత రిస్క్, భూలోకానికి వెళ్ళి నాకెందుకు ఇంత తెప్పలు అనుకుంటే మనకున్న తెప్పలు పోయాయా? కాదు కదా. అది ప్రేమ అనమాట. పైన ఉన్నవాడు కిందకెందుకు వచ్చాడు? కింద వారిని రక్షించడానికి, క్రింద వారిని పైకి తీసుకెళ్ళాడు. ఇది మనకు అర్థం కావట్లేదు. అర్థమైతే ప్రభుకి మనం అయిపోతాం, ప్రభుకి మనం దాసోహం అయిపోతాం ఆయన ప్రేమకి. పరలోకంలో పైన ఉన్నవాడిగా, పరలోక సంబంధిగా ఉన్నవాడు, ఒక దేవదూతలాగా ఉన్నవాడు తన స్థాయిని, స్థితిని వదులుకొని వచ్చాడు అంటే అందులో కారణమేమీ లేదు, ఆయనకు ఉపయోగం ఏం లేదు. ఉన్నదల్లా నీ కోసం, నా కోసమే. ఎందుకింత ప్రేమ? అదే ప్రేమ. నీ మీద ఉన్న ప్రేమ యేసు ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ యేసు ప్రేమ. ఎందుకింత ప్రేమ? పాపినైన ఎడల ఎందుకింత ప్రేమ? అందుకే కదా పాట కూడా రాశారు, ఈలాంటిదా యేసు ప్రేమ. అందులో అంటాడు, ఏంటి ఎందుకు ఈ ప్రేమ నా మీద? ఎవరైనా ఏదైనా చేశారంటే ఏ మేలైనా కోరతారు. నువ్వు నా కోసం చనిపోయావంటే నా నుండి ఏమొచ్చిద్దని? నీకు ఏమీ లేదు కదా. మరి ఏమీ లేనందుకు నా కోసం ఎందుకు చనిపోయావు? బదులు ఆశించని ప్రేమ క్రీస్తు. ఫ్యాన్ వేసుకుంటారు, లేకపోతే దోమలు కొడుతున్నాయా? 24వ వచనం.
కాగా ఆ, మీ పాపముల్లోనే ఉండి ఉమ్, మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని ఉమ్, నేను ఆయననని ఉమ్, మీరు విశ్వసించని ఎడల ఉమ్, మీరు మీ పాపంలోనే ఉండి చనిపోవుదురని ఉమ్. వారితో చెప్పెను. రైట్. పాపములోనే ఉండి పాపములోనే చనిపోవడం అంటే ఎప్పుడు జరుగుతుంది చెప్పండి అమ్మా. యేసుని లోకరక్షకుడని విశ్వసించి నేను ఆయనని అన్నాడు కదా. నేను అంటే ఎవరు అక్కడ చెప్పాలి? యేసు అని పేరు చెప్పాలి. నేను అంటే ఎవరు? ఆయనని విశ్వసించని ఎడల అన్నాడు. ఆయననంటే ఎవరని? మా క్రీస్తు అని. ఇది యోహాను సువార్త ఏంటంటే నేను అంటే యేసు, ఆయనని విశ్వసించాలంటే క్రీస్తు అని. ఈ గ్రంథం రాయబడింది యేసు క్రీస్తు అని నమ్మడానికి. క్రీస్తు అంటే లోకరక్షకుడని, క్రీస్తు అంటే దేవుని కుమారుడని అర్థం. నేను ఆయనని నమ్మాలి అని అంటే నేనే దేవుణ్ణని నమ్మాలి అని అంటున్నారు కొంతమంది. తండ్రినని నమ్మాలని ఇక్కడ అలా కాదు. మరీ అంత అంత దారుణంగా మాట్లాడకూడదు. ఉంటే నేను ఒప్పుకుంటాను, దాన్ని ఏముంది దేవుని వాక్యం చెప్పినప్పుడు. నేనే ఆయనని నమ్మడం అంటే ఇక్కడ ఉద్దేశం నేనే తండ్రినని కాదు. నేను ఇక్కడ సమస్య ఏంటంటే ఈయన ఎవరినని ఒప్పుకోవట్లేదు. ఏమని ఒప్పుకోవాలి ఇక్కడ? యేసుని ఏమని ఒప్పుకోవాలి? ఈయన తండ్రా దేవుడా అనేది కాదు ఇక్కడ సమస్య. ప్రస్తుతానికి ఈయన్ని క్రీస్తు అని లేదా దేవుని కుమారుడని లోకరక్షకుడు అని నమ్మితే చాలు. అదే నమ్మట్లేదు వాళ్ళు అక్కడ. అదే నమ్మట్లేదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు నేను క్రీస్తునని లోకరక్షకుడునని మీరు నమ్మకపోని ఎడల మీ పాపంలోనే ఉండిపోదురు, మీ పాపంలోనే చచ్చిపోదు. నేను ఎక్కడికి వెళుతున్నాను, మీరు ఎక్కడికి రాలేదు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు మీ పాపం నుండి విడుదల పొందాలంటే, పాపం లేకుండా చనిపోవాలంటే, క్రీస్తు వెళ్ళిన చోటికి మీరు వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలైతే? యేసును క్రీస్తు అని నమ్మాలి, అంతే. విశ్వాసం ఉంచాలి. ఏంటా విశ్వాసము? మన పెంచులమూలు చెప్పాను, మారు మనసుతో కూడిన విశ్వాసం. 25వ వచనం. కాబట్టి వారు నీవెవరు అని ఆయన అడుగుగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుచుంటినో వాడనే. వాళ్ళు చాలా క్లారిటీగా అన్నారు, ఎవరు నువ్వు అన్నారు. కానీ యేసుప్రభు జవాబు ఎలా ఉంది? అదే మొదటి నేను ఏం చెప్తున్నానో ఆయనే నేను అన్నాడు. ఎందుకు ఆన్సర్ చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు, కానీ ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఎందుకు యేసుప్రభు వాళ్ళు అడిగిన జవాబుకి ఏం చెప్పి ఉండాలి అసలు? యాక్చువల్గా నేను ఎవరినో తెలుసా? నేనే క్రీస్తుని, దేవుని యొద్ద నుండి వచ్చిన లోకరక్షకుడిని నేనే, దేవుని కుమారుడు నేనే అని చెప్పాలి. కానీ యేసుప్రభు అక్కడ చెప్పాడా చెప్పలేకపోయాడా అంటే చెప్పలేకపోయాడు. ఎందుకు చెప్పలేకపోయాడు? చెప్పగలిగే పరిస్థితి అక్కడ లేదు. నేనే క్రీస్తుని అంటే రాళ్ళు తీసి కొట్టేసేలా ఉన్నారు. నేనే క్రీస్తునని అక్కడ నేరుగా ఒప్పుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడు రాళ్ళు కూడా తీసి కొట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి మరి? చూసావా యేసుప్రభు ఎంత తెలుగుగా జవాబు చెప్పాడు. ఆన్సర్ చెప్పాడు, అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు, కానీ చాలా తెలివిగా చెప్పాడు. ఏమని? నేను ఎవరినని మొదటి నుండి చెప్పుకొనుచున్నాను, ఆయనే నేను అని. జనాలకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు నేనే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ ఇప్పుడు చెప్పించాలని నలుగురిలో ఈ దేవాలయం దగ్గర చెప్తే, గలిలయలో చెప్పిన ఆ మాటని తీసుకొచ్చి దేవాలయం ఇక్కడ చెప్తే వేరుగా ఉంటుంది. గలిలయలో, పల్లెటూరులో, కోనసీమలో నేనే క్రీస్తునని చెప్తే ఒకలా ఉంటుంది. యోదయలో, యెరూషలేములో, దేవాలయంలో నేనే క్రీస్తునని చెప్తే వేరేలా ఉంటుంది. ఇక్కడ చాలా ఉగ్రవాదులు ఉన్నారు. ఇక్కడ అణుబాంబులు ధరించుకుని, ఒంటి నిండా బాంబులు ఇచ్చుకుని డైరెక్ట్గా ఉన్నారు డబ్బేలు పేల్చేసుకోవడం. అలాంటి ఉగ్రవాదులు, సౌలు లాంటి, పౌలు లాంటి ఉగ్రవాదులు బోల్డ్ అంత ఉన్నారు అక్కడ. అలా ఏం చేస్తారు? మానవ బాంబులు పేలిపోతారు, 10 మందిని చంపేస్తారు. మన అలాగే కదా ఢిల్లీలో కారులో ఒక అతను తను పేల్చేసుకున్నాడు. తను చచ్చిపోయి ఆ ట్రాఫిక్లో ఉన్న వాళ్ళు 14 మందిని చంపేశారు. అలాంటి వాళ్ళు ఉగ్రవాదులు అక్కడ ఉన్నారు. అలాంటి ఉగ్రవాదులు ఉండగా నేనే క్రీస్తునని చెప్పలేని పరిస్థితి. అలానే అబద్ధం చెప్పలేడు, అందుకే ఇలా చెప్పాడు అనమాట. తెలివైన జవాబు అంటారు దీన్ని. మనం కూడా అలా చెప్పాలి. ఒకసారి నాకు బైబిల్ చదివినప్పుడు యేసు ప్రభుకున్న తెలివి ఎంత గొప్పది, అలాంటి తెలివితేటలు వస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది.
అందుకని జనాలతో మాట్లాడిన ఆ తెలివి మామూలు తెలివి కాదు. రాదంటారా మనకి? ప్రభు ఆత్మే ఈరోజు మనలో ఉంది. మనలో ఉన్న ఆత్మ ఎవరు? క్రీస్తు ఆత్మ. మరి ఆ క్రీస్తు ఆత్మని కలిగిన మనం ఎందుకు ఉండలేం? ప్రార్థన చేయాలి మనం దాని విషయంలో. ప్రభువా నాకు దయచేయి. ఎన్నో వచనంకి వచ్చాం మనం? 26వ వచనం. మిమ్మును గూర్చి చెప్పుటకును మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును ఆ, చాలా సంగతులు నాకు కలవు గాని ఉమ్, నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఉమ్, నేను ఆయన వద్ద వివిధ సంగతులే ఉమ్. లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. రైట్. యేసు ప్రభు మనుషుల గురించి మాట్లాడా? దేవుని గురించిన సంగతులు మాట్లాడా? అదే చెప్తున్నాడు. చెప్పాలనుకుంటే మీ గురించిన చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పను. కానీ నేను దేవుని దగ్గర వినిన సంగతులే చెప్తా. అది మన వార ప్రసంగం. మన వారం ప్రసంగాన్ని యేసుప్రభు ఒక్క మాటలో చెప్పేశాడు అంతే. నేను కొండెములు చెప్పను, నేను దేవుని సాక్ష్యాన్ని చెప్తా. మొన్నటి వారం చెప్పిన ప్రసంగాన్ని యేసుప్రభు ఒక్క ముక్కలో చెప్పేశాడు. నేను మనుషులకు తీర్పు తీర్చి మాట్లాడను, మరి నా తండ్రి గురించిన సంగతులనే లోకలకు చెప్తా. మరి మనం ఎలా ఉన్నాం? ఆల్వేస్ మనిషి ఎలా ఉన్నాడంటే ఆల్వేస్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్స్, నైబర్స్. ఎప్పుడు కూడా పక్కనున్న వాళ్ళ గురించిన విషయాలే ఎక్కువ మాట్లాడతాడు. నీ నోట నుండి క్రీస్తు బోధ, నీ నోట నుండి తండ్రి బోధ ఎంత వస్తుంది? ఒక ఇద్దరు సోదరీమణులు కూర్చున్నా, ఇద్దరు సహోదరులు కూర్చున్నా, మరొకరు మూడో వ్యక్తి గురించే మాట్లాడు. సరే, ఎంత దేవుని గురించి మాట్లాడుతున్నాం, ఎంత ఆత్మీయమైన విషయాలు మాట్లాడుతున్నాం, లేదంటే ఎంత క్షమాభివృద్ధి కలిగించే విషయాలు మాట్లాడుతున్నాం? చాలా తక్కువ. కానీ ప్రభు అంటున్నాడు, నేను మనుషుల గురించి మాట్లాడేవాడిని కాను, నేను తండ్రి వలన వినిన సంగతులనే మీకు బోధిస్తున్నాను. మనం అలా ఉండాలి. 27వ వచనం. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని ఉమ్, వారు గ్రహింపకపోయిరి. కామన్. ఏంటి కామను? యేసు ప్రభు ఏది చెప్పినా వాళ్ళకే అర్థం కాదు. ఇప్పుడు ఎన్నిసార్లు రాయబడిందో ఈ మాట. ఆయన ఏదో చెప్తాడు, వాళ్ళకేమో అర్థం కాదు. నేను అడుగుతున్నాను, ఎవరికి అర్థమైంది మరి ఈ విషయాలు? అప్పుల్లో యేసు ప్రభు లైవ్లో ఉన్నప్పుడు ఎవరికి అర్థమైంది? శిష్యులకి. ఎవరికి అర్థమైంది? శిష్యులకి. ఎవరికి అర్థం కాలేదు? జనులకి. జనులకు అర్థం కాని విషయాలు శిష్యులకు అర్థమైనవి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, క్రీస్తు మాటలు మీకు అర్థం కావాలంటే మీరు శిష్యులై ఉండాలి, నేను శిష్యుడై ఉండాలి. యేసు మాటలను క్యాచ్ చేయాలంటే నేను మనిషిగా ఉంటే అవ్వదు, శిష్యుడు కావాలి. శిష్యుడు కావాలంటే ఒకడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఒకడు తల్లినైనను, తండ్రినైనను, అన్నాదమ్ములైనను, అక్కాచెల్లెలైనను తన్ను తాను ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాలేడు. ఈరోజు మొదటి ప్రేమ అనే ప్రసంగం పెట్టారు. అది శిష్యుడు అంటే. మొదట ప్రేమను దేవునికి క్రీస్తుకు ఇచ్చి జీవించేవాడే శిష్యుడు. అది వాళ్ళకి అర్థమవుతాయి ప్రభు మాటలు, శిష్యుడికి అర్థమవుతాయి. కావున యేసు మీరు మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. యేసు ప్రభు అంటున్న మాటలకు అర్థం ఏంటి? నేను పైకెత్తబడినప్పుడు అంటున్నాడు. పైకెత్తబడినప్పుడు అంటే సిలువలో మరణించి సిలువలో మరణించడం. ఇంకొక అర్థం ఏంటి? పునరుద్ధానం అవడం, అలాగే పరలోకానికి వెళ్ళడం. ఇలా జరిగినప్పుడు నేనే క్రీస్తునన్న విషయం మీకు అర్థమవుతుంది. నిజమే. మీరు గమనించిన, యేసు ప్రభు ఉండగా యేసు క్రీస్తుని నమ్మిన వాళ్ళు తక్కువ. ఆయన పునరుద్ధానుడే తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యేసు క్రీస్తు అని నమ్మిన వాళ్ళు ఎక్కువ. అంటే యేసు క్రీస్తు అని నమ్మడానికి
ఆయన పునరుద్ధానం జరిగేదాకా పునరుద్ధానం అనేది ఒక బలమైన సాక్ష్యంగా ఉంది. అదే యేసుప్రభు చెప్తున్నాడు. మీలో చాలా మందికి ఇప్పుడు అర్థం కాదు, అప్పుడు అర్థం అవుద్దని చెప్పాడు. ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది అప్పుడే వ్యతిరేకిస్తారు. కానీ వాళ్ళకంటూ ఒక టైం ఉంటుంది. ఆ రోజు నాలుగే అర్థం అవుద్ది, వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఎవరిని తృణీకరించకండి, కంగారు పడొద్దు. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది, తెలుసుకునే టైం ఉంటుంది. శిష్యులు పునరుద్ధానం తర్వాత నమ్మారా? పునరుద్ధానికి ముందు నమ్మారా? అమ్మా, ముందే నమ్మారు. బాప్తీసం తీసుకుని నమ్మారు. కానీ యూదా జనుల్లో ఎక్కువ మంది ఎప్పుడు నమ్మారు? ఆయన మరణించి సమాధి నుంచి తిరిగి లేచినప్పుడు వాళ్ళు నమ్మారు అన్నమాట. మరి టైం పట్టిందా లేదా? కొంతమంది నమ్మడానికి టైం పడుతుంది. కొంతమంది, అందరూ అని కాదు, అక్కడ అందరూ తెలుసుకున్నారని కాదు, కొందరు. అలాగే మన జీవితాల్లో కొంతమంది తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఓపిక పట్టాలి, మనం ఓపిక పట్టాలి. ఇక్కడ యేసుప్రభు మరొక మాట చెప్తున్నాడు ఏంటంటే, నేను తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. అంటే యేసుప్రభు చెప్తున్న సంగతులని ఎవరు నేర్పించారు? తండ్రి నేర్పించారు. మేము అదే చెప్తున్నాం. పరలోపుకుందన్న తండ్రి ఎవరికి చెప్పాడంట? ఎవరికి నేర్పించాడంట? యేసు ప్రభుకి నేర్పించాడంట. వచ్చి ఆయన ఈ లోకానికి చెప్తున్నాడంట. అది 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. అది ప్రభు మరొకసారి చెప్తున్నాడు, నాకు తోడుగా నా తండ్రి ఉన్నాడు, నాకు తోడుగా నా తండ్రి ఉన్నాడు అని. యేసు ప్రభుకు తోడుగా ఎందుకున్నాడు తండ్రి? అందరూ ఒంటరిగా విడిచిపెట్టినా దేవుడు ఆయనకి ఎందుకు తోడుగా ఉన్నాడు? ఆయన ఎందుకు విడిచిపెట్టలేదు అని అంటే, ప్రభు అక్కడ మంచి మాట చెప్తున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ అన్నాడు. మనకు నచ్చింది అనుకున్నప్పుడు మనకు నచ్చిందే చేసుకుంటాం. దేవునికి నచ్చింది అని అనుకున్నప్పుడు, మన ఇష్టంతో సంబంధం లేకపోతే అప్పుడు దేవునికి నచ్చింది చేస్తాం. నేను చెప్పింది మీకు అర్థం కాలేదేమో, అర్థమైందో నాకు తెలియదు. మన ఇష్టం పోటీ పడకపోతే దేవుని ఇష్టం నెరవేరుస్తాం. మన ఇష్టం కానీ దేవుని ఇష్టంతో పోటీ పట్టదనుకోండి, మ్యాక్సిమం మన ఇష్టాన్నే ఏం చేసుకుంటాం. అది మనం అన్నమాట. కానీ ప్రభు ఎలాంటోడంటే, దేవుని ఇష్టం కోసం తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టమైందే చేస్తాడు. అయితే నీకు తోడుగా ఉంటాడు. యవనస్తులారా, సోదరీమణులారా, సహోదరులారా, నాకు నేను చెప్పుకుంటున్నమాట, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నువ్వు అందరూ నిన్ను విడిచిపెట్టి ఒంటరివారు అయిపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టక నీకు తోడుగా ఉండాలంటే ఒకటి సీక్రెట్ ఏంటంటే, నువ్వు ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన దాన్ని చేయాలి. తండ్రికి ఎల్లప్పుడూ ఇష్టమైనది చేయాలి అంటే ఏది అడ్డుపడుతుంది? నీ ఇష్టం. మరి ఆ ఇష్టాన్ని ఏం చేయాలి? చంపేయాలి. అదే సిలువేయడం అంటే. నీ తండ్రి ఇష్టం కోసం నీ ఇష్టాన్ని చంపుకొని తండ్రి ఇష్టాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చగలిగితే, తండ్రికి ఇష్టమైనది ఏదైతే చేయగలుగుతావో అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. అదే ప్రభు చెప్తున్నాడు 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. మీ అందరికీ తెలుసు, ప్రభు అంటున్నాడు తండ్రితో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన. ఇక్కడ గిన్నెలో ఉన్నది త్రాగడం ఎవరిష్టం? దేవుని ఇష్టం. గిన్నెను తొలగించమన్నది ఎవరిష్టం? యేసు ప్రభు ఇష్టం. ఇప్పుడు యేసు ప్రభు ఫైనల్గా ఏం చేశాడు? గిన్నెని తన ఇష్టం కొద్దీ గిన్నెను తొలగించాడా? తండ్రి ఇష్టం కొద్దీ గిన్నెలోని తాగాడా? అమ్మా, తండ్రి ఇష్టం కొద్దీ గిన్నెలోంది తాగాడు. అంటే తన ఇష్టాన్ని ఏం చేసినట్టు? చంపుకున్నాడు. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ మన ఇష్టం పోటీ పడతా ఉంటుంది. అలా మన ఇష్టాన్ని చంపుకుని తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలనుకోవడమే దేవుని చిత్తం.
అలా ఎవరుంటారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇంకంతే. దేవుడు ఎవరికి తోడుగా ఉండును? నీ జీవితంలో నీ ఇష్టానికి రాజీ పడకుండా తండ్రి ఇష్ట ప్రకారమే వెళ్ళాలి, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటే నీకు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉంటాడు. ఉదాహరణకు ఒక యవనుడు ఉన్నాడు. 2 ఫోటోలు వచ్చినాయి. పెళ్లి జరిగే సందర్భంలో, పెళ్లి చూపులు చూసే సందర్భంలో 2 ఫోటోలు వచ్చినాయి. ఒక ఫోటోలో అమ్మాయి ఎర్రగా బుర్రగా అందంగా ఉంది. ఇంకో ఫోటోలో అమ్మాయి అంత చామంచాయిగా ఉంది, అంత అందంగా లేదు. తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయి పెద్ద చర్చికి వెళ్దు, ఏమీ అంత ఏం కాదు, చదువుకుంది మంచి ఓకే, కానీ చర్చికి వెళ్దు, విశ్వాసి కాదు. ఈ అమ్మాయి చామంచాయిగా ఉంది, కానీ అమ్మాయి చాలా బిలీవరు, మారు మనసు పొంది రక్షణ పొందింది. రైట్. కుర్రోడు మనసు ఎట్లా అవుతుంది? అందానికి వెళ్తుంది. ఎర్రగా పొరుగున్న అమ్మాయిని పెళ్లి చేసుకో. కానీ దేవుని ఇష్టం ఏం చెప్తుంది? ఇదిగో చామచాయిగా ఉన్న, అందంగా లేకపోయినా విశ్వాసి కట్టి అమ్మాయిని చేసుకోవాలని పెళ్లి చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి విశ్వాసి? ఆ యవనస్తుడు విశ్వాసి అయితే, దేవుడు తోడై ఉన్నవాడైతే ఏం చేస్తాడో తెలుసా? తన అర్రగా పొరుగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలన్న తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్ట ప్రకారముగా ఆ చామన ఛాయ కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అలాంటి వాడికి దేవుడు తోడే ఉంటాడు. ఇంకా అది అలాగనమాట. ప్రతిదీ. ఇంకా ఒక చదువు ఉంది, 2 చదువులు ఉన్నాయి. ఒక చదువు నీ కెరియర్కి ఉపయోగపడుతుంది, ఒక చదువు దేవునితో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఒక చదువు ఒక బ్రాంచ్కి వెళ్ళడం నీ ఇష్టం, మరొక బ్రాంచ్కి వెళ్ళడం దేవుని ఇష్టం. అయితే నువ్వు ఆ బ్రాంచ్ని కాదనుకుని దేవుని ఇష్టం కొరకు ఈ బ్రాంచ్లో నువ్వు జాయిన్ అయ్యి చూసావా, అలాంటి వాడికి దేవుడు తోడి ఉంటాడు. మీ జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురైతే వెళ్దాం, చివరి మాట చేద్దాం. యేసు ప్రభు అంట ఎప్పుడు దేవునికి ఇష్టమైన కార్యమే చేయుచున్నాడు గనుక దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడట. ఎప్పుడు తండ్రి ఆయన్ని ఒంటరిగా విడిచిపెట్టలేదంట. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు అందరూ వెళ్ళిపోయినను నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిని కాను. సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వాళ్ళ విశ్వాసం ఎలాంటిదో ఏంటో చూద్దాం. సరే, కొంతమంది తాత్కాలిక భావోద్వేగంతో యేసుప్రభు చెప్పిన మాటలతో నమ్మేశారు. బట్ వాళ్ళు నమ్మింది తాత్కాలికమైంది. నమ్ముతున్నారు, యేసుప్రభు చెప్పిన మాటల్లో కొంతమంది ఏం చేశారంట? నమ్మారు. కానీ ఈ నమ్మడం కూడా తాత్కాలికం. తార్కిక వాదనకు వచ్చేసరికి వాళ్ళ వాదన నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు ఏంటి అనేది మీకు చెప్తానండి, వచ్చే వారం చూద్దాం.